అమాయకురాలని చేసేసి ఊరికే మాట చెప్పేసి ఆమెను పంపిస్తాడు వీడియోను. ఆమె డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, పడుకుంటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు. ఉన్నారా మన మధ్య? నటించే వాళ్ళం, నటన కనిపరిచే వాళ్ళం, నటించే వాళ్ళం. సార్ ఆలోచించు, నీ భార్య కష్టపడుతుండే ఆ సొమ్మును తీసుకొని నువ్వు తాగడానికి వెళుతున్నావు, తిరగడానికి వెళుతున్నావు, తినడానికి వెళుతున్నావు, పడుకుంటున్నావు, సోమరిపోతాడు అయిపోయావు, బద్ధకస్తుడు అయిపోయావు, తిండిపోతాడు అయిపోయావు. జాలీగా తిరగటానికి నువ్వు ఇష్టపడిపోతున్నావు. నీ భార్య కష్టపడుతుంది, పిల్లలు కష్టపడుతున్నారు, అయినా నీకు బుద్ధి లేదు, అయినా నీకు నటించడం తప్ప పని చేయడం చేత కావట్లా, పనికి వెళ్ళడం చేత కావట్లా. మరి ఏం చేస్తున్నావు నువ్వు ఈరోజు? కష్టపడి నీ భార్య పని చేస్తుంటే, కష్టపడి నీ భర్త పని చేస్తుంటే, వాళ్ళకి ఏదో చేయాల్సిన న్యాయం చేయకుండా, వాళ్ళకి చేయాల్సిన అవసరాలు వాళ్ళకి తీర్చకుండా మరి నటిస్తూ ఉంటావంటే, ఇంటికి రా గొడవ పడుతూ ఉంటావు, కొడుతూ ఉంటావంటే, తిడుతూ ఉంటావంటే, దేవుడి నీలో ఎలా నివసిస్తాడు? దేవుడు ఎలా నివాసం చేస్తూ ఉంటాడు? దేవుడు ఎందుకు నీలో ఉండాలి? నటించే బుద్ధి నీకుందా? నటించే మనసు నీకుందా? నటించే పనులు నీకున్నాయా? ఇది వదిలేసే, విడిచిపెట్టేసే. యెహోవా నేను నీలో నివసించాలనుకుంటున్నాను, నీతో ఉండాలనుకుంటున్నాను. మరి నీ పిల్లల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మంచివాడిని అంటే, ఒక సైడ్ తాగుతానే ఉన్నా, ఒక సైడ్ తింటానే ఉన్నా, ఒక సైడ్ పని చేయడానికి పనికి మానవుడిగా ఉన్నా, కానీ నేను మంచివాడిని అంటే నీ పిల్లలు ఎలా నమ్ముతారు? ఎలా ఇష్టపడతారు? ఎలా దగ్గరికి రాణిస్తారు? నువ్వు చూస్తేనేమో వ్యర్థంగా కనపడుతున్నావు, నువ్వు చూస్తేనేమో నీచంగా కనపడుతున్నావు, నిన్ను చూస్తేనేమో అసహ్యపడుతున్నావు, నిన్ను చూస్తేనేమో వాళ్ళకి ఇష్టం రావట్లా. నీ దగ్గరికి రావాలంటే కంపు, నీ నోరు చూస్తే కంపు, నిన్ను పట్టుకోవాలంటే కంపు, నీతో ఉండాలంటే కంపు. వాళ్ళకి ఒక వ్యర్థుడిగాను ఉన్నావు, వేస్ట్గాను అయిపోయావు. కాబట్టి ఆలోచించు. నటించడం మానేసినట్లయితే నువ్వు నడిపిస్తావు నాయకుడిగా, నడుచుకుంటావు నాయకుడిగా, నాయకుడిగా నువ్వు ఉంటావు. నీ కుటుంబానికి నువ్వే నాయకుడివే, నీ కుటుంబాన్ని నడిపించగలిగింది నువ్వే, మంచి మార్గానికి తీసుకురాగలిగింది నువ్వే, నీ కుటుంబం కోసం కష్టపడాల్సింది నువ్వే. నీకు